ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అక్కడ ప్రసాద్ గారు అని ఒక మా కొలీగ్ ఒకడు ఉంటే అతను రమేష్ గారు మీకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక ఇంటర్మీడియట్ చదివిన కుర్రోడికి ఒక జాబ్ ఉంది ఒక చోట, ఆ జాబ్కి ఎవరైనా పంపించి నా పేరు చెప్పు, ఆయన నాకు చెప్పాడు ఎవరైనా ఉంటే పంపించమని, ఇట్లా ప్రసాద్ అని చెప్తే అతను చేర్చుకుంటాడు అని చెప్తే ఏంటి అది ఏం చెప్పాలి ఏం చదువుకొని ఉండాలంటే అదేదో సినిమా ల్యాబ్ ఆ సినిమాకి సంబంధించిన ల్యాబ్ అంట అన్నాడు. సినిమాకి సంబంధించిన ల్యాబ్ అయితే మనకు కదా అవసరం అది అని చెప్పి నేను ఒక సండే ఇంటర్వ్యూకి నేనే పోయి నాగినీటి గారి దగ్గర మళ్ళీ కూర్చొని నేనే సార్ ఇలా జాయిన్ అవుతానంటే ఆయన అసలు ఇంత ఓవర్ క్వాలిఫికేషన్ నాకు నేను పెడుతున్నాను అది క్లిక్ అయితే ఉంచుతాను లేకపోతే లేదు, సో కాబట్టి నీ అంత క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పాడు. సార్ నా అంత క్వాలిఫికేషన్ కాదు అని చెప్పి మళ్ళీ ఏదైతే నేను చంద్రమౌళి అని ఆయనకి చెప్పానో ఇలా చదువుకున్నాను ఇలా వచ్చాను ఇది సార్ నా మొత్తం బయోగ్రఫీ అని చెప్పి సేమ్ రీల్ రిపీట్ చేశారు. ఈయన అంతకంటే దారుణంగా తిట్టాడు మళ్ళీ బూతులే ఈయనైతే. ఈయన అసలు బూతులు మామూలుగా తిట్టలేదు, సిగ్గుండాలా ఎంఏ వరకు చదివి ఏమి ఎలక పెట్టడానికి నువ్వు ఎవడికి ఉపయోగం అసలు నీ వల్ల ఎందుకు చేసావు ఈ పని ఆ మాత్రం తెలియదా జ్ఞానం లేదా, ఇట్లా వచ్చేటప్పుడు కనుక్కోవాలి కదా, ఒక సంబంధం లేని ఫీల్డ్ ఒక సంబంధం లేని సిటీ వస్తున్నాం దీనికి అది ఇది ఇప్పుడైనా మించిపోయింది లేదు వెళ్ళిపో ఊరు. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది, క్వాలిఫైడ్ కాని వాళ్ళకి కాళ్ళు పట్టుకోవాలి, పట్టుకున్నా వస్తుందంటే రాదు, అసలు ఇది వేస్ట్. ఇది నేను ఆ ఫీల్డ్లో ఉండి చెప్తున్నాను అర్థం చేసుకో, రోజు నీలాంటి వాళ్ళ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లు గేట్ల ముందు 100 మందిని చూస్తుంటాను నేను, ఆ టికెట్లు చించు లోపలికి పోనిచ్చేవాడు కూడా పోనివాడు, మిమ్మల్ని అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ. క్వశ్చనే లేదు, నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ పెట్టుకో. సార్ స్కూల్ పెట్టడం ఇదంతా అయ్యే పని కదా, అసలు ఊరే పోయే పని. సరే పోవు కదా, నీకు ఒక పాప ఉంది కదా ఎడ్యుకేషన్, సరే మీ ఊర్లో నుంచి సిటీకి వచ్చావు కదా ఇంగ్లీష్ మీడియం ఏదో స్కూల్కి పాపను స్కూల్లో వేసి హైదరాబాద్లో ఉంటున్నానని ఫీల్ అవ్వు. ఎందుకు ఫీల్ అవ్వాలంటే నువ్వు ఈనాడులో చేస్తున్నావు, మంచి బ్రాండ్ అది. ఏ కంపెనీలో ఫస్ట్కి శాలరీలు వస్తాయో రావో కానీ రామోజీరావు గారి కంపెనీలో ఫస్ట్కి శాలరీ వచ్చే కంపెనీ అది. సో ఇప్పుడు ప్రొఫెషనల్ పీరియడ్లో ఉన్నావు కాబట్టి రెగ్యులర్ అయితే మంచి శాలరీ ఉంటుంది, మంచి బ్రాండ్ కదా ఇప్పటికి కూడా మంచి బ్రాండ్. అప్పుడు ఇంకా అసలు ఈనాడుకున్న గుడ్ విల్ మామూలుగా ఉండేది కదా. అప్పుడు ఈనాడులో జాయిన్ అయితే ఈనాడులో ఎట్టొచ్చిందని కొన్ని 10 సంఖ్యలు అడిగేవాళ్ళు అప్పుడు నన్ను ఊరి నుంచి కూడా, ఈనాడులో జాయిన్ అయ్యాడని అంటే గొప్పది అప్పట్లో. సో మంచి బ్రాండ్లో జాయిన్ అయ్యావు, ఇంకా అక్కడ సెటిల్ అయిపోద్ది నీ లైఫ్. మళ్ళీ అక్కడి నుంచి మరి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు నువ్వు నా దగ్గరకు రావటం ఏంటా, నేను అసలు నాదేంటో తెలీదు, నేనేదో సరదాగా పెడుతున్నాను, నేను ప్రసాద్ ల్యాబ్లో పనిచేస్తాను ఎండీగా ఉంటాను నేను అని చెప్పి ఆయన అదంతా చెప్పాడు. సార్ అందుకే వచ్చాను సార్, నేను అన్నీ తెలిసే వచ్చాను, అన్నీ తెలిసి నేను మీ దగ్గర అయితే ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఇది కాబట్టి మీ దగ్గర మీరు అనుకున్నట్టు పని చేస్తా. ఒకవేళ నేను ఏ రోజు మీరు అనుకున్నట్టు పని చేయలేదో ఆ రోజు వైండ్ అప్ చేసి నువ్వు వెళ్ళిపోమ్మా, నీ సేవలు ఇంకా నాకు చాలు అని చెప్తే నేను వెళ్ళిపోతాను సార్, నాకేం ఇది లేదు, నేను డబ్బుల కోసం కూడా రావట్లేదు, నాకు మీరు ఫ్యూచర్లో బాగా చేస్తున్నాడు ఇతను పనికి వస్తున్నాడు, నాకు ఇతనికి కూడా మనం ఏదైనా చేద్దామని మీకు అనిపిస్తే చెయ్యండి, అనిపించలేదనుకోండి నేను ఇక్కడే పని చేస్తుంటా, లేదు నా పని మీకు నచ్చలేదు అనుకోండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, అవకాశం ఇవ్వండి సార్. అసలు ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఎలాగని ఇది నచ్చింది ఆయనకి. అంటే దీంతో సైకలాజికల్ డిజార్డరు లేకపోతే నాకంటే తోపు లేడేవుడు ఇక్కడ అని రావటం కాదు, అవేర్నెస్ ఉంది అని చెప్పి నేను మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఆయనకి. అయినా కూడా ఆయనకి ఇవ్వటం ఇష్టం లేక, సరే నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి సరే నువ్వు జాయిన్ అవ్వు, నేనైతే ఇది చెప్పాడు శాలరీ 1300, ఒక 180 రూపీస్ బస్ పాస్ అంతా కలిపితే నీకు 1500 వస్తుంది ఇస్తాను, దీనికి ఏం చేస్తావు నువ్వు, కాబట్టి ఇంతకంటే నేను ఇవ్వలేను, నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్తే ఎప్పటి నుంచి రావాలి సార్ అని చెప్పేసి అది వదిలేసి అక్కడ వితౌట్ ఇంటిమేషన్ మళ్ళీ ఇక్కడికి స్టార్ట్ చేయాలి. అదేమో సోమాజిగూడ, ఇదేం పంజాగుట్టలో ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది పోలీస్ స్టేషన్ వెనక, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్ ఉన్నది 5 ఫ్లోర్ల బిల్డింగ్. అప్పుడు తీసేసి పెట్రోల్ బంక్ అది మొత్తం డిస్మాండిల్ చేసి వేరే వాళ్ళు కొనుక్కొని అది ఆ పెట్రోల్ బంక్ పెట్టారు. అది 5 ఫ్లోర్ల బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ల్యాబ్ ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో షోరూమ్ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్ ఉండేది, ఆయన సెకండ్ ఫ్లోర్లో ఆయన రెసిడెన్స్ ఉండేది, పైన ఓనర్స్ ఉండేవాళ్ళు. అక్కడికి
మళ్ళా స్టార్ట్ అయ్యి ఒక 2.5 years ఆ ల్యాబ్లో చేసి ఆ ల్యాబ్ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. నేను 18, 16, 15 hours డే అండ్ నైట్ పనిచేసేవాడిని. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు అవసరం వీళ్ళంతా. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ల దగ్గరికి, స్టిల్ ఫోటోగ్రాఫర్ల దగ్గరికి, మేనేజర్ల దగ్గరికి, అవుట్ ఆఫ్ అంటే 10 తర్వాత కూడా నేను ఆఫీస్ టైమింగ్స్, అవుట్ ఆఫ్ ఆఫీస్ టైమింగ్స్ కూడా వెళ్ళి కలిసేవాడిని. కలిసి బిజినెస్ తీసుకురావటం చేసి విత్ ఇన్ 1.5 yearలో సెకండ్ ల్యాబ్ కూడా పెట్టాం మైత్రివనంలో, విజన్ కలర్ ల్యాబ్ అని. ఓకే. సో స్టాఫ్ పెరిగారు, ఎస్టాబ్లిష్ అయిపోయింది, నాకు సర్కిల్ ఇంప్రూవ్ అయింది బాగా, అందరూ తెలిసారు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అంతా. ఈ లోపు నేనేం చేశానంటే ఒక ఆల్బమ్ చేసి ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ల ద్వారా ఒక ఆల్బమ్ చేసి పెట్టుకొని అందరికీ చూపించిన, నన్ను పంపించండి తొందరగా అని చెప్పి వీళ్ళతో అందరితో చేసి స్టిల్ ఫోటో మీరు ఏ సినిమా చేస్తుంటే ఆ డైరెక్టర్ని పరిచయం చేయమని అడుగుతుండేది. అలా నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ పరిచయం అయ్యి, రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫరు, నాగార్జున పర్సనల్ స్టిల్స్, ఇప్పుడు కూడా ఆయన వర్మ గారిది ఈ సినిమాల్లో బిజీగా ఉంటాడు, ఆయన క్లోజ్ అయ్యి వీడు ఇంత బాధపడుతున్నాడు, ఇంత ఇదవుతున్నాడు అని చెప్పి ఒక దీంట్లో వైవిఎస్ చౌదరి గారికి పరిచయం చేశాడు నన్ను. సో ఆయన నచ్చి నాకు సీతారామరాజులో నాగార్జున హరికృష్ణ బ్యాచ్లో వాళ్ళ ఇంట్లో ఒక 4-5 ఉంటారు బ్యాచ్లో, నేను ఒకడిని. ఒక 40-45 రోజులు షూట్ ఉంటుంది, బాగానే ఉన్నాడు. ఆడిషన్ కూడా చేసి, ఈ ఆడిషన్స్ అప్పుడే ఉండేది, కెమెరా పెట్టి నువ్వు ఏదైనా చెప్పని స్టిల్స్ తీసి అవన్నీ తీసి చేసేవాళ్ళు. అలా నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అనే ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా నాకు వైవిఎస్ చౌదరి గారు రెండో సినిమా అది. ఆ సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చింది. దాంట్లో నేను 1993లో ఫస్ట్ యాక్ట్ చేశా. అప్పుడు మొత్తానికి జాబ్ 98 సెప్టెంబర్లో, సారీ. అప్పుడు నేను మా నాగిరెడ్డి గారికి మళ్ళీ చెప్పి, అప్పుడు ల్యాబ్ ఫుల్ డెవలప్ అయింది. మరి ఎలా అంటే అప్పుడు ఆయన ఆపలేదు. ఆయన గ్రేట్నెస్ ఏంటంటే ల్యాబ్, ఇక్కడ ల్యాబ్ అక్కడ ల్యాబ్ మొత్తం నేనే చూసుకునేది. దగ్గర ఫుల్ డెవలప్ అయింది. మిషనరీని ఒక 40-50 లక్షల మిషనరీ ఉండేది. కానీ ఆ స్టేజ్లో నాకు సినిమా అవకాశం వచ్చింది అంటే ఆయన వద్దనుకుంటే అవకాశాన్ని పోగొట్టడం ఒకే ఒక నిమిషం పని. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్ సినిమా అది, స్టిల్స్ ఈ ల్యాబ్లోనే ఉంటాయి. ఏంటి అతను క్యారెక్టర్ ఇస్తున్నారంట, ఏమనుకుంటున్నారు మీరంటే, నీ క్యారెక్టర్ లేదు ఏం లేదురా బాబు అనేవాళ్ళు అనమాట. కాకుండా సరే నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత నీకేదో అవకాశం ఏదో కష్టపడి తెచ్చుకున్నావు, బట్ నువ్వు ఉండవలే ఎలాగ అక్కడ, అది ఇండస్ట్రీ అంటే నీకు తెలిసింది కదా అని. నాకు ఇండస్ట్రీ గురించి ఫుల్ ప్రెజర్ తెలిసిన తర్వాత ఇంకా భయం ఏర్పడింది. అప్పుడు భయం ఏర్పడింది నాకు. ఎందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుస్తుంది. నువ్వు వన్స్ ప్రసాద్ నాగిరెడ్డి గారి ఎంప్లాయ్ అన్నప్పుడు నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. ఓకే, నువ్వు ల్యాబ్లో ఎంప్లాయ్ కాదు అన్న తర్వాత నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు అని చెప్పాడు ఆయన. అది కరెక్టే. నేను ప్రసాద్ ల్యాబ్ ఇప్పుడు నాగిరెడ్డి గారి ఎంప్లాయీగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నాను తప్ప నేను ఒక రమేష్గా వెళ్ళట్లేదు కదా. రమేష్గా బ్యాక్గ్రౌండ్ ల్యాబ్ లేదు అన్నప్పుడు నన్నంతా ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఓకే, దిల్ రమేష్ అనేది దిల్ తర్వాత వచ్చింది, అప్పుడు ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు. ల్యాబే వెనకలేనప్పుడు ఏమంటారో చూసుకో ఒకసారి, నువ్వు ఇంత రెస్పెక్ట్ నీకు ఉంటుంది అనుకో. నేను మానేసి ఆర్టిస్ట్ అనగానే నువ్వు ఎక్కడైతే కూర్చున్నావు అక్కడే నిలబడాలి మళ్ళీ వెళ్ళి, ఇవన్నీ చెప్పాడు. నాకు ఆల్రెడీ తెలుసు అది. అప్పుడు చిన్న భయం ఉన్న, అసలు చూడాలి కదా మనం. అప్పుడు ఆయనకు అదే చెప్పాను, సార్ నేను అసలు చూడాలి కదా, మీరు చెప్పింది ఆ ఆలోచన నాకు ఉంది. అప్పుడు ఎంత నా శాలరీ 25,000, 2.5 years 25,000, అప్ అండ్ డౌన్ వెహికల్, హౌస్ అలవెన్స్ ఇస్తానన్నాడు, మళ్ళీ షిఫ్ట్ అవ్వమన్నాడు, అమీర్పేట ల్యాబ్ పక్కకు వచ్చే. అంటే ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ల్యాబ్లో ఒక ఎంప్లాయీ లాగా ఉండిపో, అంతా నువ్వు చూసుకుందు అన్నటువంటి పొజిషన్లో మళ్ళీ ఈ ట్విస్ట్ అనమాట నాకు. అక్కడ స్కూల్ విషయంలో అదే జరిగింది, అంతా అదే. ఇక్కడ ల్యాబ్ విషయంలో మళ్ళీ అదే జరిగింది. అదే జరిగి, లేదు సార్ ఇట్లా నాకు ఒక 6 months టైం ఇవ్వండి మీరు, 6 monthsలో డెఫినెట్గా ఇది నాకు సెట్ అవ్వదు అనుకుంటే ఇక వన్స్ మళ్ళీ ల్యాబ్కి వచ్చానంటే ఫుల్ టైం, ఇంకా నాకు వేరే ఆలోచన, ఇంకా ఆర్టిస్ట్ ఇవన్నీ లేవు సార్ ఇంకా. కాకపోతే నేను ఒక్కసారి ట్రై చేయాలి కదా, ఒక అవకాశం. అప్పటికి ఇంకా లేడు వీడు, అక్కడ పోయి ఏదో చేసుకుంటున్నాడు అనే టాక్ వచ్చేసింది అక్కడ. అప్పటికి నా ఉద్దేశం ఏంటంటే ఒక్క సినిమాలు యాక్ట్ చేసి, ఒక్క సినిమా స్క్రీన్లో కనపడి, ఆ థియేటర్లో నేను వెళ్ళి ఆ సినిమా చూసి జనాలందరికీ నేను యాక్టర్ అవ్వాలని వెళ్ళాను, యాక్టర్ అయ్యాను. ఈ సినిమాలో యాక్ట్ చేశాను, చూడండి స్క్రీన్లో అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చి ఎంప్లాయీగా సెటిల్ అయిపోదాం, ఇంకా మనతో అయ్యేది కాదని డెసిషన్కి వచ్చేసాను అప్పటికి, ఇంత సర్కిల్ ఉన్నా కూడా.
వచ్చేసి ఇదే ఆయనకి చెప్పి సార్ నాకు అవకాశం ఒక 6 months లోపు వస్తే నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పి అప్పుడు మా మిస్సెస్ని వాళ్ళ నాగినేడు గారు వాళ్ళ మిస్సెస్ మా మేడం గారికి అవన్నీ చెబుతూ ఫస్ట్ సీతారామరాజుతో స్టార్ట్ చేశాను యాక్టింగ్. కానీ దీంట్లో ఒక సంవత్సరంలో 12 సినిమాలు యాక్ట్ చేశాను నేను. సీతారామరాజు రిలీజ్ అయ్యేటప్పటికి నేను 8 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి నాకు. ఒక్కసారి మొదలెట్టిన తర్వాత ఇప్పుడు అంతా తెలుసు, స్టిల్స్ ఫోటోగ్రాఫర్స్ తెలుసు. యాక్చువల్గా ఇక్కడ ఈరోజు యాక్ట్ చేశానంటే 4వ రోజు 5వ రోజుకో నాకు ఆ స్టిల్స్ ఉండేది నా దగ్గర. నాకు ఆ ఈ స్టిల్స్ తీసుకెళ్ళి ఇంకొక ఆఫీస్కి వెళ్ళేది, తెలిసిన ఆఫీస్కి. ఇదో నాగార్జున గారితో యాక్ట్ చేస్తున్నాను, మీరు ఇస్తారా సస్తారా, నేను లైఫ్ రోడ్డు మీద పడిందని. ఇది కాదంటే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయండి సార్, ఇట్లా చెప్పండి మీరు, నాకు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి ఇలా అగ్రెసివ్గా చేసి 12-13 సినిమాలు ఫస్ట్ ఇయర్లోనే చేశా. చేస్తూ అలా నేను దిల్ కంటే ముందు కూడా ఒక్కళ్ళలో మంచి క్యారెక్టర్ చేశా. నువ్వు నేనులో సూపర్, నువ్వు నేనులో క్యారెక్టర్ చూస్తే దిల్ అవకాశం వచ్చింది. ఓకే. తేజ గారి సినిమా, ఉదయ్ కిరణ్ గారి 2వ సినిమా నువ్వు నేనులో మంచి క్యారెక్టర్ నాది. ఉదయ్ కిరణ్కి నాకు కాలేజీ గేట్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది. తనికెల్ భరణి గారి దగ్గర పాలు అమ్ముకునే నలుగురిలో నిక్కర్లు వేసుకొని ఉంటాం అనమాట. దాంట్లో రే నువ్వు కాలేజీ స్టూడెంట్, గట్లనే ఉండి బిడ్డ, నకరాలు చేయకు అని ఒక ఫైట్ ఉంటుంది కాలేజీ గేట్ దగ్గర. అది యాడిస్తే టీవీలో ప్రోమో ఇచ్చారు. అది అప్పట్లో టీవీ ప్రోమోస్కి చాలా పెద్ద వాల్యూ ఉండేది. అది కూడా ఎంత 20 seconds 30 seconds యాడ్లు వచ్చేది. ఆ యాడ్లో ఇది పడింది. ఇది పడ్డప్పుడు 2002 స్టార్ట్ అయ్యి 2లో రిలీజ్ అయింది. అప్పుడు దిల్ అండర్ ప్రొడక్షన్లో ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇది చూసి ఎవరో బాగున్నారు, ఈడెవడో కనుక్కొని పిలవండి అని ఆడిషన్స్కి పిలిచారు దిల్కి. ఓకే. అది ఆడిషన్ అయినాక 1 year స్టార్ట్ అయింది సినిమా. అక్కడ కో డైరెక్టర్ పుల్లారావు గారని ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన నన్ను సజెస్ట్ చేసి బాగున్నాడు అని చెప్పి ఆ దిల్లో ఒక చిన్న క్యారెక్టర్, అది దిల్లో ఇప్పుడున్నంత క్యారెక్టర్ కాదు, బిగినింగ్లో ఒక చిన్న ఒక నితిన్ గారితో ఒక ఫైటు ఒక సీన్కే, అది 3 రోజులు 4 రోజులు క్యారెక్టర్, మనోడైతే బాగుంటాడని చెప్పి ఆడిషన్కి బిల్ సెలెక్ట్ చేశారు. అంటే బికాజ్ ఆఫ్ దిల్ రావడానికి తేజ గారి సినిమా అయిన నువ్వు నేనులో ఆ ప్రోమో చేసి పిలిచారు. అప్పటికి నేను ఒక్కడు, నువ్వు నేను, రియల్ స్టోరీ అని ఒక సినిమా ఉంది, ప్రకాష్ రాజ్కి ఈక్వల్ క్యారెక్టర్ చేసి అప్పుడే నేను స్వామి అని ఒక క్యారెక్టర్. ఓకే. ఆ సినిమా పేరు రియల్ స్టోరీ. అలా తర్వాత స్వయంవరం అలా చిరునవ్వుతో కూడా మంచి క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో చేశా. ఓకే. అంటే ఈ ల్యాబ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం మూలాన ఎక్కడ నన్ను ఒక అట్మాస్ఫియర్ నిలబెట్టడం ఈ చేయలా. పంచదార చిలక, ఆవిడే శ్యామల అయితే త్రూ అవుట్ నేను ప్రకాష్ రాజ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది మాలేసుకునేది. పంచదార చిలకలో శ్రీకాంత్ గారికి నాకు ఫైట్, బిగినింగ్ ఇవన్నీ దిల్ కంటే ముందు. ఓకే. సో చాలా మంచి సినిమాలు ఉన్నాయి సినిమాలు అన్నీ. ఇప్పుడు మీకు కూడా మీ జనరేషన్ ఇప్పుడు ఈ పేర్లు అని చెప్తే మీకు కూడా నోటెడ్ ఎక్కడదే అనే ఉన్నాయి సినిమాలు. వీడు సామాన్యుడు కదని ప్రకాష్ రాజ్ హీరోగా ఒక సినిమాలో పృథ్వీ నాకు ఫైట్. అలాగే బలరామ్ అని ఒక సినిమా శ్రీహరి గారిది, ఆ సినిమాలో శ్రీహరి గారి తమ్ముడు, నాకు శ్రీహరి గారికి ఫైట్. ఇలా ఎక్కడ నేను వేగ్గా ఒక బ్యాక్గ్రౌండ్ లో నిలబడే క్యారెక్టర్లు ఏ చేయాలి బిగినింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి లక్కీగా ఒక వచ్చిన 3 years లోపే దిల్ వచ్చింది. దిల్ ఆ చిన్న క్యారెక్టర్ కాస్త ఆ టైం ల్యాబ్స్లో కొంచెం ఆ పెర్ఫార్మెన్స్ బాగుండటం మూలాన దిల్ ఫస్ట్ డే దిల్ సినిమా నితిన్కి నాకు ఒక ఫైట్ ఉంటుంది సినిమాలో. ఇంట్లో వార్నింగ్ వచ్చి క్లబ్లో కూర్చొని ఉంటే వేణుమాధవ్ గారు తీసుకొచ్చి చూపిస్తాడు, వాడే ఇంటికి వచ్చి గొడవ చేశాడని. అది ఫస్ట్ ఫైట్. ఓకే. అది షూటింగ్ ఫస్ట్ డే ఓపెన్ చేసింది ఆ ఫైట్తో. ఓకే. అన్నపూర్ణ స్టూడియోలో ఏదైతే అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర నిలబడ్డానో ఇట్లా కూర్చొని చూస్తున్నానో అదే సినిమా 50వ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంటర్ అయ్యి ఫ్లోర్లో షూటింగ్ చేశా. అప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియో ఏ షూటింగ్ చేయాల లోపల. సో అది ఫస్ట్ డే. దాంట్లో 3 గ్లాస్ బ్రేకింగ్స్ ఉంటాయి. కొడితే ఒక గ్లాస్ బ్రేకింగ్, ఒక గ్లాస్ పగల కొట్టుకొని వచ్చి మళ్ళీ ఇంకొక దాంట్లో పడి ఇంకో 3 గ్లాసు డబ్బాలు ఉంటాయి అన్నమాట. 3 గ్లాసులు పగల కొట్టుకొని బయటికి వెళ్ళి పడాలి. ఆ 3 నేను ఒరిజినల్గా డూప్ లేకుండా చేశాను ఆ సినిమాలో.
అంటే మీరు కరాటీ నేర్చుకున్నారు కాబట్టి సో ఆ స్కిల్స్ ఇక్కడ ఉపయోగపడ్డాయి. ఉపయోగపడి ఇంత ముందు సినిమాల్లో కూడా ఫైట్స్ చేశాను. స్టంట్ శివ అని ఇప్పుడు ద గ్రేట్ ఫైట్ మాస్టర్ స్టంట్ శివ గారు ఉన్నాము. స్టంట్ శివ గారి ఫస్ట్ సినిమా అది స్టంట్ మాస్టర్గా. ఓకే. ఆయనకి ఒక ఇంథ్యూజియాజం ఉండేది అంతా ఒరిజినల్గా చేపియాలని. నాకు ఇది మంచి క్యారెక్టర్, నీకు మంచి సోలో ఫైట్ 4 days నితిన్ గారితో అంటే నాకు ఒక వైబ్. నితిన్ గారికి అప్పుడు అంత ఇది ఉండేది, ఉదయ్ కిరణ్కి నితిన్కి అప్పుడు వాళ్ళు యంగ్ హీరో. జయం మూవీ హిట్ అయింది. హిట్. అక్కడేమో చిత్రం తర్వాత నువ్వు నేను, ఇక్కడేమో జయం తర్వాత దిల్లు. చిన్న క్యూట్గా ఉండేవాళ్ళు వాళ్ళు. ఎంతో కరెక్ట్గా చేయాలని చెప్పి ఆ ఫైట్ అంతా డూప్ లేకుండా చేశాను. రోల్స్ కానీ గ్లాస్ బ్రేకింగ్స్ కానీ అది. అప్పుడు స్టంట్ శివ గారు సూపర్, ఆయన నువ్వు భలే చేస్తున్నావు అని ఇప్పుడు కూడా అదే అంటాడు. అప్పుడు నా మొదటి వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు 2 ఫైట్ మాస్టర్లు, స్టంట్ శివ కొడుకులు. వాళ్ళిద్దరికి ఇప్పుడు కూడా మొన్న అఖండ తర్వాత స్కందాకు కూడా ఆయనే. స్కందాలో చేసేటప్పుడు కూడా నా ఫస్ట్ సినిమాలో నేను ఫైట్ కంపోజ్ చేసిన ఫస్ట్ యాక్టర్. కానీ ఏదైనా కానీ ఫస్ట్ది బాగా గుర్తుపెట్టుకుంటారు, మూమెంట్ ప్రీషియస్. ఎంతమంది ఏదన్నా రమేష్ అన్న అంటాడు స్టంట్ శివ గారు, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు. నా ఫస్ట్ సినిమాలో నేను ఫైట్ కంపోజ్ చేసిన ఫస్ట్ ఆర్టిస్ట్ అంటాడు.